ఏలూరు జిల్లా దెందులూరులో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కూటమి వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విజయరాయి గ్రామం దగ్గర ఎదురుపడ్డ వైసీపీ కూటమి కార్యకర్తలు పరస్పరం బాహాబాహికి దిగారు. మాట పెరిగి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఉండిపోయారంటూ పోలీసుల తీరుపై చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి నడి రోడ్డుపై బైఠాయించి చింతమనేని ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వారిని చింతమనేని పరామర్శించారు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వారవలేక తట్టుకోలేక అల్లల ముఖాలు పంపించి కర్రలిచ్చి భౌతికంగా దాడి చేద్దామని ప్రయత్నం చేయటం మీ చేతకాంతనానికి మీ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంటే కర్రలిచ్చి దాడి చేయమని పంపడం ఈ ధర్మమా అని అడుగుతున్నాం. మీరు అలా మాట్లాడిన కనుక ఇలా విధ్వంసం కనుక సృష్టిస్తే దానికి ఫలితాలు ఎవరు చేశారో తప్పు వాళ్ళు అనుభవించి తీరుతారు. దాడి చేయడం గొప్ప కాదు. మీ దగ్గర దమ్ముంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి, జనాన్ని మెప్పించి గెలువు. ప్రజాక్షేత్రంలో మండమోపుతనంగా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క నీచమైనటువంటి రాజకీయానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ వాళ్ళకి ఏమన్నా గాయపడ్డారు సార్? మీ వాళ్ళు నా పేరు గల వ్యక్తే పర్వతనేని ప్రభాకర్ అనే అతన్ని దాడి చేశారు. చీకట్లో రాడ్ పెట్టి కొడితే తల బద్దలైపోయింది, స్టిచెస్ పడి చూశారు కదా, బ్లడ్ అది కూడా వేరే. ఇప్పుడే దెందులూరులో హైటెన్షన్ నెలకొంది. ప్రచారం చేసుకుంటున్న తమ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని చింతమనేని ఆరోపించారు. వైసీపీ నీచమైన రాజకీయానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. దాడులు కాదు, దమ్ముంటే గెలిచి చూపించండి వైసీపీ మూకల దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయంటూ చింతమనేని ఆరోపించారు. మణికుమార్ జాయిన్ అవుతున్నారు. మణికుమార్, దెందులూరులో మళ్ళీ హైటెన్షన్ నెలకొంది. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేశారంటూ చింతమనేని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? రామదాసు, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ రాజకీయ పరిస్థితులు అన్ని కూడా ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి, టీడీపీ, వైసీపీ. టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా వైసీపీ నుంచి ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే వీళ్ళిద్దరు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా అటు టీడీపీకి, వైసీపీకి కార్యకర్తల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న కాక మొన్న లక్ష్మీపురం, దెందులూరు లక్ష్మీపురం గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆసుపత్రి పాలైన పరిస్థితులు కూడా ఉంది. దాని మీద అధినేత ఇద్దరు కూడా అబ్బాయి చౌదరి కానీ చింతమనేని ప్రభాకర్ కానీ ఖండించిన పరిస్థితి. తాజాగా నిన్న దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో కూడా చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి ప్రచార కార్యక్రమంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి అంతా అర్ధరాత్రి వరకు కూడా విజయరాయి గ్రామంలో హైడ్రామా నెలకొందని చెప్పొచ్చు. చింతమనేని ప్రభాకర్ నిన్న ఉదయం నుంచి కూడా పెద్దవేగ మండలంలో ఆయన ప్రచారం చేస్తున్నారు. నిన్న రాత్రి 9:30 దాటిన తర్వాత ఆయన ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో అటు టీడీపీ, జనసేన కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలో అటు వైసీపీ, టీడీపీ కూటమికి సంబంధించిన కార్యకర్తల మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒకరిపై ఒకరు పరస్పర దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందినటువంటి పర్వతనేని ప్రభాకర్ అనే కార్యకర్త తలకు గాయమైంది. ఆయన్ని వెంటనే హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత చింతమనేని ప్రభాకర్ హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ దాడి జరిగిన పరిస్థితులను ఆరా తీశారు. అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా కనీసం వారిని దాడి జరుగుతుంటే అడ్డుకోలేదు, టీడీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే అడ్డుకోలేదు, కనీసం చూస్తూ ఉండిపోయినట్టు కూడా చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆయన రోడ్డు మీద బైఠాయించి నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి. తర్వాత అక్కడ స్థానికంగా ఉండే డిఎస్పీ, సిఆర్ వాళ్ళందరూ కూడా వచ్చి దాడి చేసిన వారిపైన
చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన అక్కడి నుంచి కూడా పంపించిన పరిస్థితి. తర్వాత వెంటనే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్న గాయపడిన వారు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించారు. తర్వాత వెంటనే కూడా చింతమనేని ప్రభాకర్ ఈ దాడులన్నీ కూడా ఖండించిన పరిస్థితి. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అభయ్ చౌదరి ఎట్లాంటి దాడులకు పాల్పడుతున్నాడు, మేము శాంతియుతంగా ప్రచారం చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు ఆ సమయంలో పనేంటి, మాకు ఎందుకు వాళ్ళు జెండాలు పట్టుకుని అడ్డొచ్చారు అని చెప్పి కూడా ఆయన చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ వర్సెస్ అభయ్ చౌదరి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాత్రి కూడా జరిగినటువంటి ఎత్తు వివాదం ఉంది, అది కూడా దీనికి సంబంధించింది. కాబట్టి అటు దెందులూరు నియోజకవర్గంలో 2 రోజులకు ఒకసారి ఇట్లాంటి ఘటనలు జరగడం కూడా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా భయభ్రాంతికి గురి చేస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వాతావరణం కూడా దెందులూరు నియోజకవర్గం నెలకొందని చెప్పొచ్చు. ఎన్నికలకి ఇంకా దాదాపు 10-12 రోజులు ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి గొడవలన్నీ కూడా స్థానికంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదైతే చింతమనేని ప్రభాకర్ ఈ ఘటన ఖండించారు. తాను రాజకీయంగా ఎదుర్కోవాలి దమ్ముంటే, అంతేగాని ఇట్లాంటి హేయమైన చర్యలు చేయడం కరెక్ట్ కాదు. త్వరలో ఖచ్చితంగా వైసీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా దీనికి ఫలితాన్ని అనుభవించి తీరుతారంటూ కూడా చింతమనేని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. రామదాస్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. ఇది మొత్తం మీద నిన్న ఉదయం నుంచి పెద్దవేగి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చింతమనేని ప్రభాకర్. రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా టీడీపీ జనసేన కార్యకర్తలు విజయరాయి గ్రామం దగ్గర చేరుకునేసరికి వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం ఎదురుపడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే ఉద్దేశపూర్వకంగా తమపై దాడి చేశారంటూ చింతమనేని ఆరోపిస్తున్నారు. DJ